హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ బుధవారం కదా, 8వ రోజు. వినాయకుడికి నేను ఉండ్రాళ్ళు చేస్తున్నాను. ఇవాళ బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడితే మంచిదని ఉండ్రాళ్ళు చేస్తున్నాను. ముందుగా ఇది ఉంది కదా, ఈ గిన్నెతో ఉండ్రాళ్ళు చేస్తున్నాను. దీంతో 2 నీళ్లు పోసుకోవాలి. ఇది రెండోదండి. నేను లలితా బ్రాండ్ రవ్వ వాడుతున్నాను కాబట్టి కొంచెం నీళ్లు ఇంకొంచెం పోసుకుంటే మంచిగా వస్తాయి ఉండ్రాళ్ళు. ఇంకో చిన్న గ్లాస్ పోస్తున్నాను. కొన్ని రవ్వలు ఏంటంటే అసలు బాగుండవు, ముద్దగా అయిపోతాయి. లలితా బ్రాండ్ది అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నీళ్లు తెరలబెట్టుకోవాలి. ఇవి పచ్చిశనగపప్పు అండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. మధ్య మధ్యలో ఇవి మంచిగా తగలాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇవి కూడా పోసి స్టవ్ వెలిగించి నీళ్ళని బాగా తెల్లనివ్వాలి. నీళ్లు తెరులుతున్నాయండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఒక 2 టీ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. అలాగే సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకుని వేసుకోండి, ఎక్కువ పట్టదు ఉండ్రాళ్ళకి. నేను 1.5 టీ స్పూన్ వేసాను. మొత్తం బాగా కలుపుకోవాలి. ఉప్పు ముందు వేయకుండా నీళ్లు తెరిలేటప్పుడు వేస్తే ఉండ్రాళ్ళు తెల్లగా ఉంటాయి, కలర్ మారకుండా. ఇప్పుడు ఇదే ఇందాక చూపించిన గిన్నెతోనే రవ్వ పోసేసుకోవాలి. రవ్వ దగ్గర పడే వరకు మంచిగా ఉడికించుకోవాలి. రవ్వ ఉడికిపోయిందండి. ఇది ఒకసారి కుక్కర్లో పెట్టేసుకుని ఒక విజిల్ వచ్చిన తర్వాత తీస్తే పలుకు అనేది ఉండదు. మళ్ళీ ఉండ్రాళ్ళు చేసుకుని మళ్ళీ కుక్కర్లో స్టీమ్ అంటే ఆవిరిలో ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టిన ముందు 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకుంటే రవ్వ అతుక్కోకుండా ఉంటుంది, మంచిగా వస్తాయి ఉండ్రాళ్ళు. రవ్వ బాగా ఉడికిపోయిందండి. ఇది మనం చల్లారబెట్టుకుని ఉండలు కట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. చల్లారిన దాన్ని ఏంటంటే ఉండలు లేకుండా ఇలా తీసుకుని కొంచెం నీళ్లు ఇలా తీసుకుంటే ఇలా విదిలించేసి అతుక్కోకుండా ఉంటుంది. అప్పుడు ఉండగట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో చేసుకోవాలి ఉండలు. ఈ ఉండలు చేసేసానండి రవ్వ. ఇది కుక్కర్లో మనం విజిల్ లేకుండా ఆవిరి మీద ఉడికించుకోవాలి ఒక 10 నిమిషాలు. మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. కుక్కర్లో పెట్టేశాను. ఉండ్రాళ్ళు మంచిగా ఉడికిపోయినాయండి. ఇవి చల్లారిన తర్వాత మనం బొజ్జ గణపతికి నైవేద్యం పెట్టాలి. అంతేనండి. థ్యాంక్ యూ అండి.